గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన 2 రోజుల దీక్షలు ముగిశాయి. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 51 జీవోను సవరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయడం మరిచిపోయిందని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నా. నేను పంపు డ్రైవర్ను. మా కార్మికులకు అందరికీ కనీస వేతనం అమలు చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 51 జీవోను సవరించాలని మేము ఈ దీక్షలో కూర్చున్నాం. ప్రభుత్వము ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి మా జీతాలు పెంచుతానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మా జీతం కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఈ దీక్షలో కూర్చున్నాం. ఇప్పుడు 9,500 నెల ఇప్పుడు 2 నెలలు 3 నెలలు వస్తున్నాయి. నా పేరు చిన్నగరం కొమరయ్య, చెల్పూరు హుజరాబాద్ మండలం, గ్రామం చెల్పూరు. నేను సఫాయి చేస్తున్నా. 30 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాము. కుక్క తెచ్చినా, పిల్లి తెచ్చినా, పంది తెచ్చినా, పురుగులు పడ్డా వీటి తీసుకుపోయి బయట పారేస్తాను. మాకు వెళ్ళలేని కష్టం ఉన్నది. ఏ దోమలు కుట్టినా, ఏది కుట్టినా, ఏ హానికారం జరిగినా ఎవరి బాధ వాళ్ళే అనుభవిస్తున్నా, కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు. కనీస వేతనం ఇస్తే 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎప్పుడు ఇవ్వలే. 9,500 గత ప్రభుత్వం ఉన్నప్పుడు 6-7 సంవత్సరాల కింద పెరిగిన వేతనం ఇదివరకు పెరగలే. ఇప్పటి వరకు ఉప్పుకు, పప్పుకు, చింతపండుకు, ఎల్లిపాయలకు అన్నిటికీ పెరిగినాయి, కానీ మాకైతే 1 రూపాయి పెరగలే.